నెల 17వ తారీఖున మనం ధ్యానించుకోబోయే అంశము సామెతల గ్రంథము 17వ అధ్యాయం 1 నుండి. రుచికరమైన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తింట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్తార్జితము పంచుకోడు. వెండికి మూస తగినది, బంగారంకు కొలుము తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి కలవాడు దోషపు మాటలు వినడు. నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెయ్యొద్దు. వేదనను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధం